తొలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ గాయకుడు ఘంటసాల 98వ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ వద్ద ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద నగర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కర్పూర హారతులతో నమస్కరించి గజమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రథమ ఆస్థాన విద్వాంసుడిగా ఎన్నికైన ఘంటసాల ప్రజల్లో మరుపురాని మహామనిషిగా నాటికి నేటికి అందరి మనసుల్లో నిలిచారన్నారు. తన గానంతో ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సకలారెడ్డి, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంతి శ్రీనివాసులు, ప్రముఖ డాక్టర్లు ఆశాలత, రాళ్లపల్లి సుధారాణి, కృష్ణ ప్రశాంతి, వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు దంపూరి భాస్కర్, సంజీవి, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, పాట వినటం అంటే పాట వినటానికి ఇష్టపడిన వాళ్ళు జనరల్గా దేశద్రోహులై ఉంటారు. పాట అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, పాటని ఆస్వాదించినటువంటి వాళ్ళు, పాటని ఆనందమైనటువంటిది ఎవరు మర్చిపోయినటువంటిది భగవంతుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గురించి ఆయన పాటలు ప్రతి ఒక్కరూ ఈరోజు ఆ పాట పెట్టే దేవుడిని చూసిన విధంగా భావించి ఈ రోజుల్లో ఆయన జయంతి చేసుకోవడం తిరుపతికి ఎంతో గర్వకారణం. అదేవిధంగా ఆయన పాడిన నేను ఒకటే చెప్తున్నా, సంగీతానికి రాళ్ళు కూడా కలుగుతాయని చెప్పి మనకు ఒక విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఘంటసాల గారు ఇలాంటి సంగీతాన్ని వింటే రాళ్ళు కూడా కలుగుతాయని చెప్పి ఖచ్చితంగా నాకు ఇది నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి అలాంటి మహనీయులను అందరూ ఆదర్శం తీసుకుని రాబోయే రోజుల్లో అనేక మంది నవ యువ కళాకారులు వారి దారిలో నడవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పడుతుంది. ధన్యవాదాలు. ఘంటసాల గారు 5 దశాబ్దాల పైగా కూడా వాళ్ళు ఒక సంగీత దర్శకుడుగా మహారాజుగా ఆయన సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. ఘంటసాల గారి గురించి మనకందరికీ కూడా గుర్తు రావాలంటే మాయా బజార్లోని గతోద్యోగులు పాట ఒకసారి పాడారంటే వివాహం భోజనము ఇంటైన వంటకము. సో మనము ఘంటసాల గారు అంటే గతోద్యోగులు చూడకపోయినా కూడా ఆ పాట వినగానే ఆయన ఎలా ఉంటారని మన మనసులో అందరూ సరిగ్గా ముద్ర వేయించగలిగారంటే ఆయన పాట ప్రజల మనసులో ఎంతగా పెరవేసుకుపోయాయనేది అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమంటే సంగీతమే. ఘంటసాల గారు ఆనాటికి ఈనాటికి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు ప్రజలు మర్చిపోలేనంత ఆత్మీయమైనటువంటి పాటలు ఎన్నో పాడారు. ఆయన స్వతంత్రంలో 90వ సంవత్సరం ముందర 2 సంవత్సరాల ముందర భగవద్గీతని తెలుగులో పాడి అదేవిధంగా ఎన్నో పాటలు వెంకటేశ్వర గుడి లోపలే పాడడం జరిగింది. ఘంటసాల పాట అమర గాయకుడు అంటే ప్రతి పాటలోనూ ఒక సందేశం ఉంటుంది, మెసేజ్ ఇచ్చేది. ఆయన డైరెక్షన్ చేసిన పాటలకు కానీ పాడిన పాటలకు కానీ మెసేజ్, ఆ మెసేజ్ అనేది పాత తరానికి కొత్త తరానికి ఉంటుంది, అనుబంధం ఉంటుంది అన్నమాట. పాత తరానికి కొత్త తరానికి అటువంటి గాన గంధర్వులు అమర జీవులు వారి పాటల ద్వారా మనం ఎప్పుడూ వారిని స్మరించుకుంటూనే ఉంటాము. సో నీకులకి వాళ్ళకి మహాభారతానికి ఎంతుందో ఘంటసాల పాట తెలియని ఆంధ్రుడు ఉండడు అనంటే కూడా మనం అందరం కూడా నమ్మలేని నిజం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఘంటసాల గీతా మహాభారతంలో మనకు శ్రీమద్ కృష్ణుడు ఎట్లా చెప్పాడో తెలియదు, కానీ పామరులకి సైతం అర్థమయ్యే రీతిలో భగవద్గీతను అందరికీ అందించిన ధన్యుడు. అటువంటి మహనీయుని మనం అందరం కూడా స్మరించుకోవడము మనకందరికీ కూడా సంతోషదాయకము. పాటల రూపంలో ఉన్న నాయకుడు ఈ రోజు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఘంటసాల గారు. వాళ్ళ యొక్క అనులన్నీ అనస్వరత్నమనులని రాజిల్లి సద్భూషణమని పొంతన జరిగే అమ్ముకొనరాదే ఇట్టి తుపాతికి మనని గట్టిగా రాగి చేసుకుని ఈ మాంగళ్యమ్మును వారిని ఖచ్చితంగా
వారి మాటల్లో ప్రతి ఒక్క మాటలో ఒక సందేశం ఉంటుంది. అది సమాజానికి ఉపయోగపడే విధంగా దేశభక్తికి సంబంధించి కావచ్చు, యువ సంగీత కళాకారులు ఉండాలని, మన భారతీయ సంగీతానికి మరింత మంది ఇప్పటి కళాకారులు